ముందుగా నేను పనిచేసిన రెండవ స్కూల్ అయిన ఎంపీపీఎస్ దాసరపేటలో 10 సంవత్సరాల నా యొక్క జర్నీని ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. దాంట్లో భాగంగా ముందు ఏకోపాధ్యాయుని కష్టాల గురించి ఒకసారి మనం ఈ ఫోటోలో చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. వాటిలో కొన్నింటిని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా అవన్నీ చూసిన తర్వాత ఆ స్కూల్లో నా యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా జర్నీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, ఒక ప్రభుత్వ బడిలో 5 తరగతులు, 18 పాఠ్యపుస్తకాల బోధన మరియు ప్రభుత్వ పథకాలైన అమ్మఒడి, జగనన్న విద్యా కానుకల పంపిణీ, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, మరుగుదొడ్ల ఫోటోలు ప్రతిరోజు పంపడం, మరి పై వాటి నివేదికలు ప్రతిరోజు ప్రభుత్వానికి పంపించడం, పిల్లల మార్కులు ఆన్లైన్ చేయడం, అడ్మిషన్లు ఆన్లైన్ చేయడం, పిల్లల ఎత్తులు బరువులు ఆన్లైన్ చేయడం, పిల్లల పాదాల కొలతలు ఆన్లైన్ చేయడం, పిల్లల పరీక్ష పేపర్లు ఒకేసారి 5 క్లాసులకు బోర్డు మీద పరీక్ష పెట్టడం, 1వ తరగతి 2వ తరగతి పిల్లల పేపర్లపై ప్రశ్నలు రాసి పరీక్ష పెట్టడం, పాఠశాలలో ఉన్న 30 పైచిలకు రికార్డులు నిర్వహించడం, పాఠశాల విద్యా కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల మీటింగ్ కండక్ట్ చేయడం, పాఠశాలకు గ్రాంట్స్ పడితే బ్యాంకులో క్యూ కట్టడం, సచివాలయాల సిబ్బందికి కావలసిన నివేదికలు ఇవ్వడం, పాఠశాలలో జగనన్న గోరుముద్ద, కుకింగ్ బిల్స్, ఆయాల శాలరీ ప్రతి నెలా పెట్టడం, పాఠశాలకు పంపిణీ అయిన మరుగుదొడ్ల నిర్వహణ సామాగ్రి భద్రత ప్రతిరోజు ఆ యాసిడ్ బాటిల్స్, లిక్విడ్స్, కొలతల సామాగ్రి నిర్వహణ, గుడ్డు సైజు, దానిపైన స్టాంపు చూసి తెలుసుకోవటం, చిక్కి రాగిపిండి, బియ్యం, బెల్లం తీసుకోవటం, ఇవ్వడం, మిగులు వచ్చే నెలకు కావలసిన ఇండెంట్ తగు సమయంలో ఆన్లైన్ పెట్టడం, ఇంకా 18 పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలు బోధించాలి, 18 వర్క్ బుక్కుల్లో ఒక పేపర్ కూడా ఖాళీ లేకుండా దగ్గరుండి చేయించాలి, సరిచేయాలి, వారి స్థాయిని తెలియజేయాలి, పిల్లలకు ప్రతిరోజు చెక్ రూల్, డబల్ రూల్పై హోంవర్క్ ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పాఠశాలల్లో ఇవన్నీ చేయడానికి టీచర్స్తో పాటు గుమస్తాలు ఉంటారు. మరి నా ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచరు, హెడ్ మాస్టరు, అసిస్టెంట్ టీచరు, క్లర్క్ అన్నీ ఒక టీచరే. సెలవు పెట్టాలంటే ఎంయూకి చెప్తే పక్క స్కూల్ టీచర్కి అడగమంటారు. వారికి అడిగితే ఈరోజు మా పాఠశాలలో ఒక టీచర్ సెలవు పెట్టారు, మీరు రేపు పెట్టండి అని డెప్యుటేషన్కి వస్తామంటారు. అవసరానికి పనికిరాని సెలవు ఎందుకని మనసు చంపుకొని పాఠశాలలో వచ్చి గమ్ముగా పనిచేయవలసిన పరిస్థితి. సంవత్సరంలో 90% సెలవులు మిగిలిపోయే పరిస్థితి. పక్క స్కూల్లో 2 ఉంటే 100% సెలవులు వినియోగిస్తే మరి సింగిల్ టీచర్ స్కూల్లో 10% వినియోగించడం కష్టం. ఇన్ని ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకొని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దాసరపేటలో కోడబొమ్మాలి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆ స్కూల్లో సింగిల్ టీచర్గా నా యొక్క 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని నేను ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను. తేదీ 16/5/2013 నేను దాసరపేట స్కూల్లోకి కవిటి మండలం సిహెచ్ కపాస్ కొద్ది నుండి బదిలీపై వచ్చాను. 5 క్లాసులలో 14 మంది పిల్లలు ఉన్నారు. దాసరపేట 30 నుండి 50 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో SC/ST వర్గానికి చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నారు. అందరూ కష్టజీవులు, రైతు కూలీలు, నిర్మాణ పనుల కూలీలు. వారు ఉదయం 7 గంటలకు గ్రామంలోకి వచ్చే ఆటోలో కూలీ పనులకు 50 నుండి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్తారు. వారి పిల్లలు, నేను పాఠశాలలో ఉంటాం. కొంతమంది అమ్మమ్మలు, తాతలు, ముసలి వాళ్ళు ఉంటారు. వారి కష్టం సుఖం కూడా టీచర్దే బాధ్యతలా ఉంటుంది. అంటే మందులు, సలహాలు, సూచనలు. నాకు వారి కష్ట సుఖాలు వినడంతో భోజన విరామ సమయం కాలక్షేపం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను పాతకాలం బడిపంతులు చేసే పనులన్నీ చేసేవాడిని. ముసలి వాళ్ళ బ్యాంక్ బుక్ బ్యాలెన్స్లు చెప్పాలి, డ్వాక్రా సంఘాల లెక్కలు చూడాలి, బ్యాంక్ ఓచర్స్ రాయాలి, అవసరానికి ఫోన్లు చేయాలి, ఫోన్ బ్యాలెన్స్ వేయాలి, డబ్బులు ఇచ్చేస్తారండి, గ్యాస్ బుక్ చేయాలి, స్కూల్ పక్కన బండ పెట్టి వెళ్ళిపోతే గ్యాస్ వాడు వచ్చిన వెంటనే విడిపించాలి.
అవసరానికి అప్పులు ఇవ్వాలి, మందు బాబులకైతే తిరిగి రావు. అవసరానికి బండి ఇవ్వాలి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం అయితే ఏఎన్ఎం ముందుగా ఇచ్చిన మందులు తీసుకొని ఇవ్వాలి. అప్పులకు మధ్యవర్తిత్వం వహించాలి. నోట్లు రాయాలి. కుటుంబ గొడవలు అయితే మధ్యలో వెళ్ళి విడదీయాలి, కౌన్సిలింగ్ చేయాలి. పెళ్లి సంబంధాలకు సలహాలు సూచనలు ఇవ్వాలి. పిల్లలు పుడితే పేర్లు కొంతవరకు కొంతమంది అడగడం, అవి మనం పెట్టడం చేయాలి. పంచాంగము, కొన్ని మంచి చెడు రోజులు చెప్పాలి. వారి ఎల్ఐసి బాండ్స్, పోస్ట్ ఆఫీస్ ఆర్డీ బుక్ లెక్కలు, చివరికి వారి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు మీద ఫోటో ఊడిపోతే మనమే అతికించాలి. వారికి వచ్చిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఆర్డర్స్ తీసుకోవాలి, ఉంచాలి, వచ్చాక అందించాలి. తల్లిదండ్రులు దూరం నుండి డబ్బులు పంపిస్తే అవి తీసి పై చదువులు చదివే పిల్లలకు ఇవ్వాలి. పై చదువులు చదివే నా ఓల్డ్ స్టూడెంట్స్కి జాయినింగ్కి వెళ్ళడం, సలహాలు సూచనలు, వారి కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడడం, మంచి కాలేజీలు వెతకడం, గ్రామస్తులతో కలిసి వినాయక చవితి వంటి పండుగల్లో పాల్గొనడం, ఇలా చెబుతూ పోతే ఎన్నో మధుర స్మృతులు. అవన్నీ ఈ స్కూల్లో నేను చాలా ఆనందంగా అందరితో కలిసి కుటుంబ సభ్యుడిలా చేయడం అనేది జరిగింది. గ్రామస్తులు కూడా చాలా మంచివారు. నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి విషయంలో వారి ఇంటిలో జరిగే ప్రతి ఫంక్షన్కి చెప్పడం, గౌరవించడం, బారసాలకు కూడా ఆహ్వానిస్తారు. కొన్ని పుట్టినరోజులకు నా సమక్షంలో జరుగుతుంటాయి. అందరూ కూడా కన్న బిడ్డల్లా నాకు ఆదరించిన తీరు మరువురానిది. ధన్యుణ్ణి. దాసరపేట గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ విషయంలో ఇక పాఠశాల అభివృద్ధి విషయానికి వస్తే కొన్ని విషయాలు మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో పెట్టిన ఫొటోస్ ద్వారా మీకు అవి వివరించడం జరుగుతుంది. మీ వీడియో చూస్తుంటే చాలా ఫొటోస్ అనేవి వెనుకొస్తుంటాయి. అవన్నీ నేను వచ్చిన తర్వాత పాఠశాలను అభివృద్ధి చేసిన ఫొటోసే. పాఠశాలలో రోలు పెంచడానికి అవ్వలేదు, కానీ ఉన్న రోలు నిలబెట్టి వారిలో అనుకున్న సామర్థ్యాలు పెంపొందించి ఒక మంచి స్కూల్గా తీర్చిదిద్దగలిగాను. ఒక సమాజం యొక్క అభివృద్ధి పాఠశాల నుండే మొదలవుతుంది. నేను పనిచేసిన 10 సంవత్సరాల్లో సుమారు 30 నుండి ఒక 50 మంది విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడం జరిగింది. వారందరికీ మంచి పునాదిని విద్యతో పాటు సహపాఠ్య అంశాలలో కూడా వేయడం జరిగింది. ఫలితాలు మరో 10 సంవత్సరాల్లో కనబడతాయి. 2013 తరువాత నా దగ్గర చదివిన పిల్లలు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు. కొంతమంది ఇంటర్ 10th మంచి మార్కులతో పాస్ అయ్యారు. నాకు ఫోన్ చేసి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. పిల్లలందరూ కూడా నాకు ఫోన్ చేసి వారి యోగక్షేమాలు చెబుతుంటారు, నా యోగక్షేమాలు అడుగుతుంటారు, వారి అభివృద్ధి నాకు తెలియపరుస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. దాసరపేట గ్రామం యొక్క ఒక జనరేషన్ నా చేతుల మీద తీర్చిదిద్దే బాధ్యత దక్కినందుకు గర్విస్తున్నాను. నా విద్యార్థులు మంచి భావి భారత పౌరులుగా గ్రామానికి పేరు ప్రతిష్టలు తెస్తారని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అయితే పాఠశాల డెవలప్మెంట్ విషయానికి వస్తే శిథిలావస్థలో ఉన్న పాఠశాల యొక్క ఫొటోస్ని ఇందులో వీడియోలో చూపించాను, చూడండి. అధ్వాన స్థితిలో ఉన్న పరిసరాలను, ఫొటోస్ను ఒక ఫైల్ చేసి గ్రామ సర్పంచ్ అయిన గుండు మురళీ గారికి చూపిస్తే ఆయన పాఠశాల దత్తత తీసుకొని గుండు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాఠశాల పైకప్పు మరమ్మతులు, గోడల మరమ్మతులు, లోపల గొచ్చూడిపోతే గ్రానైట్ వేయించి కిటికీలు బాగు చేసి పాఠశాలకు పెయింటింగ్ చేసి ఇవ్వడం జరిగింది. మరియు పాఠశాల చుట్టూ ప్రహరీ వాల్ కట్టించడం జరిగింది. వారికి ఈ పాఠశాల చిరకాలం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గోడలపై ప్రతి క్లాస్కి అవసరమైన అందమైన బొమ్మలు, రాతలు, కాన్సెప్ట్స్ నేను నా స్వహస్తాలతో కరోనా టైంలో పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఇప్పుడు మన స్కూళ్ళు జగనన్న నాడు నేడు స్కూల్కు నోచుకోకపోయినా నాడు నేడు పాఠశాల కంటే అందంగా ఉందని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేయగల వ్యక్తి, మంచి సాయి డివోటీ. ఇన్ని క్వాలిటీస్ ఒక ఉపాధ్యాయుల్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తి నిజంగా మీలా ఇంకా అంటే సేవ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఇంకా లేవు. నిజంగా అతను పెద్ద స్కూల్కి వెళ్ళి ఉంటే అతని పెర్ఫార్మెన్స్ ఏంటనేది బయటపడున్నాయి. ఇంకా
ఇతను చిన్న పాఠశాల అవడం కొద్దిగా అతను కొన్ని తన యొక్క సామర్థ్యాలని బయటికి చెప్పుకోవడానికి, బయట వ్యక్తపరచడానికి సరైన వేదిక దొరకలేదని నేను చాలాసార్లు అనుకుంటాను. నీకు సరైన పాఠశాలగా దొరుకుంటే ఎంత బాగుంటున్నా, తక్కువ మంది పిల్లలు అవడం వల్ల నీ టాలెంట్ ఎక్కువగా నువ్వు నిరూపించుకోలేకపోతావని చెప్పేవాడు నీకు. అయితే మరి ఆ విధమైన సేవలు అందించి ఇక్కడ నుండి అది బదిలీపోయేవాళ్ళు. అలాగైతే కొంతమంది పిల్లలు ఉన్నారండి. ఇదిగో ఈ పిల్ల ఈ ఎల్లో లక్ష్మి, ఆ పాప అయితే పూర్తిగా స్కూల్కి వచ్చేది కాదు. కేవలం ఈ మాస్టర్ వల్లే ఆమె స్కూల్లో ఉండే. ఈ పిల్ల ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను వినండి. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ కూర్చుని పిల్లలందరినీ ఎవరి మనసుని ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు. ఈ పాపకి ఎలా చెప్పాలి, ఆ పాపకి ఎలా చెప్పాలి. ఈ పాప కొడితే వింటది, ఆ పాప తిడితే వింటది, ఆ పాప కసిరితే వింటది. ఆ టాలెంట్ అర్థం చేసుకుని చెప్పే మాస్టర్ ఆయన ఒక్కలేనండి నాకు తెలుసు. ఇది నా బదిలీ వీడ్కోలు సభ. ఎందుకంటే నేను 2023 జూన్ 11న పాదపట్నం మండలం ఎంపీయూపీఎస్ సింగపురం స్కూల్కి బదిలీపై వెళ్ళడం జరిగింది. గ్రామస్తులందరూ నా జీవితంలో గుర్తుండిపోయే విధంగా సన్మానించి వీడ్కోలు పలకడం జరిగింది. గ్రామంలో పిల్లలకు, పెద్దలకు భోజనాలు పెట్టి ఒక పండగ వాతావరణంలో అమ్మలక్కలందరూ కలిసి హారతులు పట్టి పూలమాలలతో సన్మానించి ఘనంగా నన్ను పంపించడం జరిగింది. చాలా ధన్యవాదాలు. నా 10 సంవత్సరాల సింగిల్ టీచర్ ప్రయాణం ఎంపీయూపీఎస్ దాసరపేట కోటబొమ్మాయి మండలం శ్రీకాకుళం జిల్లా. జై హింద్. ఇంకా ఎన్నో మధుర స్మృతులు నా హృదయంలో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఇక్కడ చూపించడం జరిగింది.